ఎందుకు దేవుడు అధర్మంగా ఉండే వాళ్ళకి ఎక్కువ సహాయం చేస్తారు, ధర్మంగా ఉండే వాళ్ళని పట్టించుకోరా? ఎందుకని? హరే కృష్ణ. నన్ను చాలా కొంతమంది డౌట్ అడిగారు, దేవుడు ఎందుకు అధర్మంగా ఉండే వాళ్ళకి సహాయం చేస్తారు, ధర్మంగా ఉండే వాళ్ళకి సహాయం చేయరా అని. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే దేవుడు ధర్మంగా ఉండే వాళ్ళ పక్కే ఉంటారు. అయితే ఎందుకు ధర్మంగా ఉండే వాళ్ళకి కష్టాలు ఉంటాయి నేను చెప్తాను. సో మన ముందు జన్మ కర్మఫలం అనమాట. ముందు జన్మలో మనము ఏం చేస్తుంటామో మనకి తెలియదు ఆ జన్మలో, కానీ ఈ జన్మలో మనకి ఎందుకు ఈ కర్మ అని చాలామంది ఆలోచిస్తుంటారు. అలాంటి కర్మ మనకు రాకుండా ఉండాలనే దానికే ఈ హరే కృష్ణ మహామంత్రము. అయితే నేను కర్మ గురించి ఎప్పుడు ఆలోచించను. నేను ఇప్పుడు పూజ చేసే నా దేవుడు నాతో ఎలా ఉన్నారు, నేను ఇప్పుడు ఎంత నీట్గా ఎంత పద్ధతిగా ఎలాంటి చెడు కర్మ లేకుండా మంచి కర్మ చేస్తున్నాను లేదా అని చూస్తాను. సో నేను కర్మ గురించి ఆలోచించను, దేవుడికి పూజ చేసుకొని వెళ్తాను. నా వెనకాల ఉండేది నా దేవుడు. నాకు కష్టాలు కూడా సుఖాలుగా అనిపిస్తాయి, ఎందుకంటే ఎవరుండేది నా వెనకాల? కృష్ణుడు. మరి కృష్ణుడు అన్నప్పుడు మనకెందుకు భయము? ముందు జన్మ కర్మఫలం గురించి మనకెందుకు భయం? మన నీతిగా ఉంటే ఖచ్చితంగా ఒకరోజు దేవుడు సహాయం చేస్తారు. ఇది చాలా మంది డౌట్, ఎందుకంటే ఎక్కువ నిజాయితీ పనులకి కష్టాలు ఎందుకు వస్తాయి అనేసి. లేదండి, మీరు ఖచ్చితంగా సరైన మార్గంలో దేవుడికి పూజ చేయండి, ఖచ్చితంగా దేవుడు మీకు సహాయం చేస్తారు. అర్థమైందా? హరే కృష్ణ.